హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటారా? చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు. చూడండి, ఈరోజు నేను చూపించబోయే స్పెషల్ ఏంటంటే, చూడండి ఈ సెటప్ ఏంటో చూసారా? జ్యూస్లండి, మనకి ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే న్యాచురల్ వెజిటబుల్ జ్యూసెస్. చూసారా? ఇది బూడిద గుమ్మడికాయ. చూడండి, బూడిద గుమ్మడికాయ మనకి హెల్త్కి ఎంత మంచిది. చూసారా? ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తుంది. చూడండి, చాలా చాలా మంచిదండి ఇది. దీన్ని ఎంత న్యాచురల్గా చూడండి, విత్తనాలు తీసేసి తొక్కు తీసేయకుండా వేస్తున్నారు. చూడండి, దీనిలో ఏమి షుగర్ కానీ ఏం మిక్స్ చేయట్లేదు, తేనె కానీ వాటర్ కూడా మిక్స్ చేయట్లేదు. చూడండి, మనం మిక్సీలో వేసుకోవాలంటే ఇలా తొక్కుతోటి మనం వేసుకోవడానికి అవుతుందా? అవ్వదు కదా, వాటర్ కొంచెం ఉన్నా పోయాల్సి వస్తుంది. కానీ ఇందులో చిక్కగా చాలా బాగా వస్తుందండి. మేము కూడా తాగాము, చాలా చాలా బాగుంది. చూడండి, ఇక్కడ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్న వాళ్ళైతే రోజు ఇది తప్పకుండా ట్రై చేయొచ్చండి. కొంచెం దూరం వాళ్ళైతే అప్పుడప్పుడైనా సరే వచ్చి ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుందండి, హెల్త్కి చాలా మంచిది ఇది. వాటర్ అసలు మిక్స్ చేయట్లేదా? ఏం ఉట్టిదేనా? దానిలో ఇంకేమైనా మిక్స్ చేస్తారా? నిమ్మకాయ, బ్లాక్ సాల్ట్. చూడండి, వాకింగ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు రోజు ఇక్కడికి రోజు వస్తారంట, ఇక్కడే తాగుతూ ఉంటారంట. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో విందాం. మీరు రోజు వచ్చి తాగుతారా ఇక్కడ? వాళ్ళు ఇలాగే చాలామంది వాకింగ్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కూడా ఇక్కడ తాగి వెళ్తూ ఉంటారు. ఇది రోజు తాగుతున్నారు కదా, తాగిన తర్వాత మీకు పర్వాలేదా? ఈ జ్యూస్ తాగినా గ్యాస్ తగ్గిపోయిందా? చూడండి, ఈయనకి ఇది రోజు తాగుతూ ఉన్నారు కదా, గ్యాస్ తగ్గిపోయిందంటండి. రోజు ఒకటే టైప్ ట్రై చేస్తారా, వేరు వేరు ట్రై చేస్తారా? సేమా? చూడండి, గుమ్మడికాయ జ్యూస్తో ఈయనకి గ్యాస్ తగ్గిపోయిందంట, అందుకని అదే రోజు తాగుతున్నారంట. చూసారా? ఇలాగా అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇలా న్యాచురల్గా ఉండే జ్యూసెస్ తాగితే చాలా చాలా బాగుంటుందండి. ఇందులో గుమ్మడికాయ ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. చూడండి, క్యారెట్, బీట్రూటు, కీరా, వీట్ గ్రాసు, ఇంకా కాకరకాయ జ్యూస్ కూడా చేస్తారంటండి. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది కదా. ఇప్పుడు అతని మాటల్లో విందాం. చూడండి, సాల్ట్, అల్లం, నిమ్మకాయ కదా, వాటర్ మిక్స్ చేస్తున్నారా? వేసేటప్పుడు కూడా అసలు వాటర్ వేయలే, మొత్తం చిక్కగా. మా కళ్ళ ముందు ఎంతోమంది వచ్చి తాగి వెళ్తున్నారు. చూడండి, ఎంత ఫ్రెష్గా, అసలు చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది కదా ఆ జ్యూస్ ఎంత ఫ్రెష్గా ఉందనేది. తాగుతుంటే కూడా చాలా బాగుంటుందండి. జ్యూస్ టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. దీనివల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఏమేమి జ్యూస్లు మీరు తయారు చేస్తారు? నా దగ్గర వీట్ గ్రాస్ ఉంటుందండి. వీట్ గ్రాస్, గుమ్మడికాయ, బీట్రూట్, క్యారెట్, ఇంకా కీరా, కాకరకాయ, సొరకాయ ఉంటుందండి. ఎక్కువగా జనాలు ఏమేమి ప్రిఫర్ చేస్తారు? వీట్ గ్రాస్ అండి, వీట్ గ్రాస్ ఇంకా గుమ్మడికాయ ప్రిఫర్ చేస్తారు. రోజుకి ఎంతమంది వస్తూ ఉంటారు? ఒక 100-120 మెంబర్స్. ఎంతసేపు ఉంటుంది ఇక్కడ? మార్నింగ్ 5:30 నుంచి 9 దాకా. అందరు రెస్పాన్స్ ఎలా ఉంది? కస్టమర్స్ కూడా వెయిట్ లాస్ అవుతా అని చెబుతున్నారు, గ్యాస్ ట్రబుల్ కూడా కొంచెం క్లియర్ అవుతుందని చెబుతున్నారు. బీపీ వాళ్ళకి గుమ్మడికాయ జ్యూస్, సొరకాయ జ్యూస్ బాగా ఉపయోగపడతాయి కదా, వాళ్ళందరూ బాగానే తాగుతున్నారండి. బీరకాయ ఒకటి, డయాబెటిక్స్ వాళ్ళు కూడా కాకరకాయ ఇచ్చేస్తారు. కాకరకాయ ఎక్కువగా తీసుకుంటారా? రోజుకి ఒక 10 గ్లాసులు అలా. మిగతావి కూడా బాగానే ఉంటాయి. అది చెప్పే. ఇప్పుడు ఏం జ్యూస్లో ఏం కలపరు కదా? ఏం లేదండి, 100% న్యాచురల్ అండి. ఏమేమి కలుపుతారు అసలు దీంట్లో? ఇప్పుడు గుమ్మడికాయలు వచ్చేసి అల్లం కలుపుతా అండి. అల్లం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మకాయ. అది కూడా కావాలన్న వాళ్ళకి మేడం. చాలా మంది అయితే దాని గురించి తెలిసిన వాళ్ళు అయితే ప్లెయిన్గా తీసుకుంటారు. దాని
టేస్ట్ కోసం నిమ్మకాయ ఆహా. అవి అన్నిట్లో వేస్తారు అట్లా నిమ్మకాయ అల్లం అన్నీ అన్ని వేస్తాను. అది కావాలంటే వేస్తాను. అదే. ఇబ్బంది ఏం పెట్టుకుంటా కావాలంటే వాటర్ మిక్స్ చేయరంట. వాటర్ ఏం మిక్స్ చేయండి. 100% ప్యూర్ అండి. ఓకే. జ్యూస్ వస్తుంది అలా. ఓకే 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 థ్యాంక్ యూ. ఇతను ఉదయం 5:30 నుంచి 9 దాకా ఈ జ్యూసులు చూసుకుంటాడు. తర్వాత వేరే పనికి కూడా వెళ్తాడండి. చాలా కష్టపడుతున్నాడు. ఇది పీబీ సిద్ధార్థ కాలేజ్ విజయవాడలో దాని దగ్గరగా ఉందండి. ఎవరైనా ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మేము కూడా విజయవాడ వచ్చినప్పుడల్లా తప్పకుండా ట్రై చేస్తాం దీన్ని. ఎవరైనా విజయవాడ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి తప్పకుండా ఈ జ్యూసులు టేస్ట్ చేయండి. చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదన్నా సాధించాలనుకున్నా ఏం చేయాలన్నా కూడా చేయగలుగుతాము. దానికోసం ముందు మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మనం బాగుంటే మన ఇంట్లో వాళ్ళని కూడా అందరినీ మనం జాగ్రత్తగా చూసుకోగలుగుతాం. అందుకని ఫస్ట్ మన ఆరోగ్యం చూసుకోవాలి. ఇది ఇలా న్యాచురల్గా ఇలా తీసుకోవటం వల్ల షుగర్లు బీపీలు అలాంటివి కూడా రాకుండా జాగ్రత్త పడగలుగుతాం. ఇవి స్ప్రౌట్స్ తోటి ఏం చేస్తారు? స్ప్రౌట్స్తో ఏం లేదు మేడం, మామూలు నార్మల్ స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ అందరు తీసుకొని తింటారు. ఇవి తినేసి ఆ జ్యూస్ తాగితే చాలు, బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. వీటిలో ఎక్కువ ఏ జ్యూస్ ప్రిఫర్ చేస్తారు అందరూ? బీట్రూట్ క్యారెట్. క్యారెట్, గుమ్మడికాయ, వీట్ గ్రాస్. స్పెషల్ ఏంటంటే ముఖ్యంగా వీట్ గ్రాస్. వీట్ గ్రాస్ కూడా 100% న్యాచురల్. దాంట్లో చాలా మంది ఏంటంటే మందులు గిద్దులు అన్నీ పండిస్తూ ఉంటారు. ఆ మందులు ఏమి లేకుండా 100% న్యాచురల్గా ఉండేలాగా చూస్తున్నారు. చూశారు కదా, ఇతను న్యాచురల్గా ఏ మందులు లేకుండా ఏం లేకుండా న్యాచురల్గా చేసిస్తున్నాడు. వీట్ గ్రాస్ కూడా తన ఇంట్లోనే చేస్తాడనమాట. చాలా బాగుంది కదా. ఇలా న్యాచురల్గా తాగితే మన ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా న్యాచురల్ జ్యూసులు తాగి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మనకి షుగర్లు బీపీలు కూడా రావండి. కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోద్ది. బీట్రూట్ క్యారెట్ తప్పకుండా జరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ అన్నీ తగ్గిపోతాయి. న్యాచురల్ కాబట్టి మేము వేసుకుంటాం. ఏమంటారండి? వేయండి, పర్వాలేదు. నేను అల్లము నిమ్మకాయ కాంబినేషన్ కూడా క్యారెట్ అలా కూడా చేస్తుంది. అవును, మీరు మిక్సింగ్ చేయరా? ఓన్లీ ఇదేనా? మిక్సింగ్ కావాలంటే మిక్సింగ్ కూడా చేస్తాను. క్యారెట్, బీట్రూట్ 2-3 రకాలు కలిపి మిక్సింగ్. ఇప్పుడు నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చూసారా ఎంత బాగా చక్కగా జ్యూస్ రెడీ అయిపోయిందో. చాలా చాలా న్యాచురల్ అండి. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చింది కదా? అయితే ఇంకెందుకని ఆలస్యం, వెంటనే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి బంధువులకి అందరికి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.